ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన వారులారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానము ఈ కార్యక్రమం ద్వారా ఈ విధంగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీ మధ్య పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం ఈ విధంగా వాక్య ధ్యానం ద్వారా మీ పరిశుద్ధ పాదాల చెంతకు రావడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తూ అయా సిద్ధపడి ఉన్నారో వారిని బలపరచుటకు కావలసిన వాక్య ప్రత్యక్షతనిచ్చి బలపరిచి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ఒక పల్లవి చరణం పాడబడుతున్నాం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము, ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, పచ్చిక గల చోట్ల పరుండజేసితివే జీవ జలములు త్రాగనిచ్చితివే, పచ్చిక గల చోట్ల పరుండజేసితివే జీవ జలములు త్రాగనిచ్చితివే, నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే, నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైన దేవుడు మనకు జ్ఞాపకం చేయనున్న వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 17-18 వాక్యాలు చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. చిన్న ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మా కొరకు సిద్ధపరిచిన లేఖన భాగమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన భాగమును దీవించి మాతో మాట్లాడండి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని విశ్వాసంలో బలపరచబడినట్లు మీ పరిశుద్ధమైన కృపకు మమ్మల్ని యోగ్యులను చేసి
మీరు మాత్రమే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారు మార్గములో వెళుతున్నప్పుడు ఒక మనుషుడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయన అడుగుతున్న మాట మనం చదివిన మాట. ఏం అడుగుతున్నాడు? ఈ రోజుల్లో మనుషుని యొక్క తలంపులలో లేదా మనుషుని యొక్క ఆలోచనలో దేవుని గూర్చి, దేవుని రాజ్యాన్ని గూర్చి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు అంటే, ఈ లోకపరంగా అన్నదానం చేస్తున్నారు, భూదానం చేస్తున్నారు, వస్త్రదానం చేస్తున్నారు, గోదానం చేస్తున్నారు. పలు రకాలుగా వారికి తోచింది, వారు చేయగలిగింది చేస్తూ ఉన్నారు. దేని కొరకు అంటే, దేవుని రాజ్యంలో, దేవుని ఎదుట, స్వర్గమందు, పరలోకమందు దేవునితో గడపాలి, దేవునితో ఉండాలని ఆశ. మంచిదే. కానీ దేవుని రాజ్యముకు చేరడానికి ఈ భూలోక పరంగా ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మనుషునికి తృప్తి లేదా సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఏదో వెలితి, నేను స్వర్గానికి వెళ్తానా లేదా, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాను లేదా అనే సందేహమే ఉంటూ ఉంది. అయితే ఇక్కడ ఒక మనుషుడు ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి యేసు ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన వెంబడిస్తున్నాడు. అయ్యా, నేను నిత్య జీవంలో ప్రవేశించాలనుకుంటున్నాను, ఏ మంచి పనులు చేస్తే నిత్య జీవంలో ప్రవేశిస్తాను అని యేసు ప్రభు వారిని అడిగాడండి. అడిగినప్పుడు ఆయన ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. అతడు చెప్పినప్పుడు వెంటనే అతను మాట్లాడిన మాటలు ఏమంటే, అయ్యా, నేను వాటిని బాల్యము నుండి అనుసరిస్తున్నాను, వాటన్నిటిని పాటిస్తూనే ఉన్నాను అని మాట్లాడు. అప్పుడు ప్రభు వారు వానికి వెళ్ళి చూసి మాట్లాడుతూ అంటాడు కదా, అయ్యా, నీకు ఒకటి పొదువుగా ఉంది, నీ ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చిన వెంబడించు అన్నాడు. అనగానే అక్కడ వాక్యంలో రాయబడిన మాట అంటే అదంతా ఇప్పుడు చదివిలేదు కానీ ఉన్న సంఘటన తెలియపరుస్తున్నాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక యేసు ప్రభు వారితో కలిసి నడవడానికే గాని, ఆయనను వెంబడించడానికే గాని ఇష్టపడక ముఖము చిన్నబుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారు, గమనించాలి, దేవుని మనం వెంబడించాలి, దేవునితో కలిసి నడవాలి. అప్పుడే ఆ నిత్య రాజ్యము యొక్క ఉద్దేశం ఏంటో, ఆ నిత్య రాజ్యము యొక్క ప్రవేశానికి అవసరమైన ఆధిక్యతలు ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభు వారిని అనగా దేవునితో నడవటం అంటే ఏంటి అసలు? ఈ ఉదయకాలం మన ధ్యానాంశం దేవునితో నడవడం అంటే ఏంటి, ఏ లక్షణాలు మనం కలిగి ఉంటే దేవునితో మనం నడుస్తున్నట్టు, ఏ లక్షణాలు, ఏ సుగుణాలు మనం ధరించుకొనుట వలన ప్రభువును వెంబడిస్తున్న వారమని దేవుని యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. ఒక 7 విషయాలు చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. నెంబర్ 1, మొదటిగా మనం చూస్తున్నట్లయితే సర్వము ఆయనకు సమర్పించుకోవాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మీరు కనుక రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యాలు గనక చదవగలిగితే అక్కడ రాయబడిన మాట, సమస్తము మనం దేవునికి సమర్పించుకోవాలి, సజీవ యాగముగా మీరు దేవునికి సమర్పించుకోండి అనే మాట అపోస్తలుడైన పౌలు ద్వారా రాయడం మనం చూస్తా ఉన్నాం. పిల్లలు గమనించాలి, నీ జీవితంలో ఎంత భాగాన్నైతే సమర్పిస్తావో అంత మట్టుకే ఆయన పరిపాలిస్తాడు. నీవు ఈ మనిషి ఏం చేస్తాడు అంటే, ఇదిగో ఈ సమయం దీని కొరకు వాడాలి, ఈ సమయం దీని కొరకు వాడాలి, ఈ సమయం ఇలా చేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక వేసుకుంటాడు దినమంతట్లో. అలాగనే దేవునికి కూడా సమయాన్ని కేటాయించే విషయంలో ఇంత సమయం దేవునితో గడపాలి అని వేసుకుంటాడు ప్రణాళిక. తన జీవితంలో ఉన్నటువంటి ఉద్దేశాలే కావచ్చు, తన జీవితంలో తను చేయదలిచిన పనులే కావచ్చు, తన జీవితంలో ప్రాముఖ్యతనిచ్చే విషయాలే కావచ్చు, దేవునికి ఎంత ప్రాముఖ్యతనిస్తాడో, ఎంత సమయాన్ని ఇస్తాడో, ఎంత భాగాన్ని అయితే దేవుని కొరకు కేటాయిస్తాడో దేవుడు కూడా
అంతే సమయాన్ని కేటాయిస్తాడనే విషయాన్ని మర్చిపోవద్దు. పిండి కొద్ది రొట్టె అనే సామెత ఉందో చూసారా? నీవు దేవునితో ఎంత సత్సంబంధం కలిగి ఉంటావో అంతగా దేవుని ఆశీర్వాదాలు అనుభవించడానికి, దేవునితో కలిసి నడవడానికి సామర్థ్యాన్ని పొందుకోగలుగుతావు. అందుకని ఇక్కడ అంటాడు రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్లో, సజీవ యాగము నిన్ను నీవు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. దేవునితో కలిసి నడవాలి అంటే ఇష్టపూర్వకంగా పూర్తిగా విధేయత చూపుతూ నువ్వు దేవుని దగ్గరికి రావాలి. కానీ కాసేపు దేవునితో, కాసేపు లోకముతో, కాసేపు దేవుని సన్నిధిలో, కాసేపు లోకపరమైన కార్యకలాపాల్లో ఉంటూ నేను దేవునితో నడుస్తున్నాను అంటే అది విశ్వాస జీవితానికి ప్రయోజనకరము కాదు అనే విషయాన్ని ఈ ఉదయకాలం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, సంపూర్ణంగా సర్వము ఆయనకు సమర్పించుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ జీవితంలో ప్రథమ స్థానం దేవునికి ఇవ్వటం నేర్చుకుంటేనే నువ్వు దేవునితో కలిసి నడుస్తున్నట్టు. ఇక్కడ ఈ మనుష్యుడు దేవునితో కలిసి నడవడానికి, ప్రభువుని వెంబడించడానికి సమస్తం విడిచిపెట్టి రాలేని వాడిగా ఉన్నాడు. ఈ లోకపరమైనటువంటి వాటిని ప్రాముఖ్యంగా ఎంచుకున్నాడు, ప్రథమంగా ఎంచుకున్నాడు. కాబట్టి ప్రభు చెప్పిన మాటకు తన మనసును నొచ్చుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరైతే దేవుని కొరకు సజీవ యాగంగా సమర్పించుకోగలుగుతారో వారే ఆయనతో నడిచి నిత్యరాజ్యంలో ప్రవేశించగలుగుతారు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన వారలారా, యేసుతో సంబంధం కలిగి ఉండాలి. రెండవదిగా ప్రభువుతో నడిచే వ్యక్తి ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. మీరు కనుక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం నుండి 8వ వాక్యం వరకు చదివితే పౌలు అక్కడ కొన్ని చక్కని మాటలు జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం నుండి 8వ వాక్యం వరకు నేను చదువుతాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. పిల్లలు అక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. దేనిని గూర్చి చింతింపుకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ప్రార్థన అంటే దేవునికి సమీపంగా మారడానికి ఒక మార్గం ప్రార్థన, విజ్ఞాపనలు. చింతించాల్సిన అవసరం లేదు. అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలని. నీకు ఏది కావాలో, ఏది అవసరమో ప్రభువు తప్పక తగిన సమయమందు నీకు అవసరమైన సమయంలో అనుగ్రహించగలడు. హల్లెలూయా. ఇక్కడ అందుకని అంటాడు కదా, దేవునికి సమీపంగా సంబంధం కలిగి మనం జీవించాలి. చూడండి, కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు ఒకరోజు 2 రోజులు మాట్లాడుకోలేదనుకోండి, 3వ రోజు ఎలా ఉంటుంది? మనస్పర్ధలు వస్తాయి. ఒకరోజు మాట్లాడలేదు, 2వ రోజు మాట్లాడుకున్నారు, భయం ఉండదు. అంతేగాని ఆయన మాట్లాడితేనే నేను మాట్లాడతా, ఆమె మాట్లాడితేనే నేను మాట్లాడతా అని ఇద్దరూ వేరువేరుగా ఉన్నారనుకో, 3వ రోజు ఏమైందో తెలుసా? చిరికి చాటాయి. కనుక మనస్పర్ధలు రాకూడదు అంటే ఏ విషయంలో సరే ఒకరికొకరు అండర్స్టాండింగ్ అయ్యి అర్థం చేసుకొని సరి చేసుకుంటూ వెళ్తేనే ఆ కుటుంబ వ్యవస్థ సంతోషంగా మలచబడింది. ఇక్కడ కూడా ఆత్మీయంగా ఒక వ్యక్తి దేవునితో కలిసి నడవాలి, దేవునితో జీవించాలి అంటే ఒక సంబంధం కలిగి ఉండాలి. ఆయన తండ్రి, మనం ఆయన పిల్లలు. ఆయన మన దేవుడు, మన రక్షకుడు. కనుక ఆ దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడే మనం దేవునితో నడవగలుగుతాం. అలా నడిచే వారిగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటాడు. ఆయనతో కనెక్టింగ్ అయి ఉండాలి, మనం కనెక్ట్ అయి ఉండాలి. ప్రభువుతో ఒక సంబంధం మనం కలిగి ఉండాలా. అప్పుడే దేవునితో మనం నడవగలుగుతాం. ఈ లోకంలో ఎదురయ్యే కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఏవైనా వాటిని ఎదిరించగలిగి వాటిలో ధైర్యంగా నిలబడి దేవుని చిత్తాన్ని మన జీవితం ద్వారా జరిగించగలుగుతామనే విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 3వదిగా మనం చూసినట్లయితే
పరిశుద్ధాత్మకు లోబడి ఉండాలి. పరిశుద్ధాత్మకు లోబడి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం కనుక రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాస్తాడు కదా, మనం ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి మన పక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు మూలుగులతో మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు అని రాస్తాడు. అవునండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. యేసు ప్రభు వారు ఏ ఏ విషయాలైతే బోధించాడో, ఏ ఏ విషయాలైతే నేర్పించాడో వాటిని బోధిస్తూ విశ్వాసమందు బలపరచుచు, విశ్వాసమందు స్థిరపరచుచు దేవుని ఉద్దేశాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడాలి. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యములు అంటాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలేను అని రాస్తాడు. దేవుని మనం ఆధారం చేసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరచబడుతున్న దైవ గ్రంథములోని సత్యాలు మనస్కరించాల్సిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటకు లోబడతావో అప్పుడు నువ్వు ఎలా నడుచుకోవాలో, నువ్వు ఎలాగో దేవుని ప్రణాళికలో ఉండాలో తెలియపరచబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంచికరువుగా అనుగ్రహింపబడ్డాడు. ఇదే రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు అంటాడు, పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని రాయబడింది. నీవైనా నేనైనా దేవునికి చెందిన వారిగా మార్చబడడానికి మార్గం ఏదయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. దేవుని ఉద్దేశాల ప్రకారం మనం ఎలా బ్రతకాల్సిన వారమే ఉన్నామో, ఏ విధంగా క్రీస్తు స్వారూప్యతలో మనం ఎదగాల్సిన వారమే ఉన్నాం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించు బోధకుడై ఉన్నాడు. కనుక ఆయనకు మనం లోబడాలి. ఆయనకు లోబడినప్పుడే మనం చక్కగా దేవునితో నడవగలుగుతాం. 4వది మనం చూసినట్లయితే ప్రతి దినము వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవునితో నడిచే వ్యక్తి ప్రతిరోజు బైబిల్ చదవాలండి. కొంతమంది కుదిరినప్పుడే బైబిల్ చదువుతారు, మంచిది, అప్పుడప్పుడు చదువుతున్నారు. అలా కాదు, కానీ ప్రతిరోజు ఒక వచనమైన చదవడానికి ప్రయత్నం చేయండి. సమయాన్ని ఇవ్వండి దేవునికి. దేవుని మనస్సు మనుషుడు అర్థం చేసుకోవాలంటే ఊహించుకుంటే అర్థం కాదు, చదివితేనే అర్థమైంది. బైబిల్ చదవాలి. ప్రతిరోజు దేవుని లేఖనాలను ఎవరైతే చదువుతారో వారు మాత్రమే దేవునితో ఎలా నడవాలో, అసలు దేవుని మనస్సు ఏం తెలియపరుస్తుందో, దేవుని సంకల్పం ఏంటో, పరలోకపు రాజ్యపు హక్కు ఏ విధంగా పొందుకోగలమో తెలుసుకుంటారు. బైబిల్ చదువుట వలనే మనకు అర్థమవుతుంది. అందుకని అంటాడు 119వ కీర్తన 11వ వాక్యం మనం చూస్తే అక్కడ అంటాడు కదా, యవనులు దేని చేత వారి నడకను శుద్ధి చేసుకోగలరు అంటే నీ వాక్యము చదువుట ధ్యానించుట ద్వారానే అంటాడు. ఒక వ్యక్తి నడవడిక క్రమపరచబడాలన్నా, ఒక వ్యక్తి జీవితం చక్కగా మలచబడాలన్నా దేవుని వాక్యాన్ని చదవటం చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యములోని విషయాలు ధ్యానం చేయటం చాలా అవసరం అండి. అందుకని దేవునితో నడిచే వ్యక్తి బైబిల్ చదవకుండా ఉండలేడు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తన దినాన్ని గడుపుతాడు అనే విషయాన్ని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవునితో నడవాలని ఆశ ఉంటే కాదు, ఆ ఆశ తీర్చబడాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు నువ్వు బైబిల్ చదవాలి. 5వదిగా మనం చూసినట్లయితే దేవుని మందిరమును నిర్లక్ష్య పెట్టకూడదు. అంటే సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యం. సమాజముగా కూడుకోవటం చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యంలో ఒక మాట రాస్తాడండి. 122వ కీర్తన మొదటి వాక్యం నుండి మనం చదివితే అక్కడ దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదమని నాతో చెప్పగా నేను సంతోషించి తిని అంటున్నాడండి. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళడం అంటే, దేవుని మందిరములో గడపడం అంటే, దేవుని మందిరములో దైవ ప్రత్యక్షతను పొందుకోవడం అంటే దావీదుకి మహానందం. కాబట్టి దేవుని వాక్యం దావీదు గురించి ఇవ్వబడిన సాక్ష్యం, అతడు నా హృదయానుసారుడు. దేవుని హృదయాన్ని అర్థం చేసుకుంటాం దేవుని మందిరంలోకి వెళ్ళి ఆయనతో గడుపుట ద్వారా.
దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రసంగి గ్రంథంలో రాస్తాడు 5వ అధ్యాయంలో, దేవుని మందిరంలోకి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటాడు. ఈ లోకపరమైనటువంటి పాపము, ఈ లోకపరమైన ఆశలు, కోరికలు ఏవైనా ఉంటే వాక్యము ద్వారా సరిచేయబడతాయి. కనుక సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యం. నువ్వు దేవునితో చివరి వరకు, నీ తుది శ్వాస వరకు నడవాలి అంటే సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యమనే విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకని కీర్తన భాగంలో అంటాడు కదా, నీ మందిర ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటాడు. ఇది శ్రేష్టమైన భాగ్యము, మనకివ్వబడిన గొప్ప భాగ్యం అది. కనుక దేవుని సన్నిధిలో ఆయన సహవాసాన్ని కలిగి ఉంటే నీవు దేవునితో నడుచుచున్నావు అని అర్థం. అంత మాత్రమే కాదండి, 6వదిగా మనం చూసినట్లయితే 6వది ఇక్కడ అంటాడు కదా, దేవుని పనికి సహకరించాలి. దేవుని పనికి సహకరించాలి. ఎలాగంటారా, దేవుని పని కొరకు మన ధనాన్ని, సమయాన్ని ఇవ్వడం ద్వారా మనం దేవుని ఘనపరచగలుగుతాం. మందిరం పరిచర్య ఉంది, నీవే చేయాలి. అంతేగాని వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, వంతులు వేసుకోకూడదు. వంతులు వేసుకోవడానికి ఇది చేసేది మన ఇంట్లో పని కాదండి, దేవుని మందిర పని. అది దేవుని పని కొరకు ఎవరైతే వారి సమయాన్ని, వారి బలాన్ని, వారి జ్ఞానాన్ని, వారి శక్తిని, వారి ధనాన్ని ఉపయోగిస్తారో వారిని దేవుడు ఘనపరుచువాడై ఉన్నాడు. మనం లూకాసు వార్తలో చూస్తాం, 2వ అధ్యాయం 36వ వాక్యంలో ఒక స్త్రీ గురించి మాట్లాడతాడు. అన్న అనేటువంటి స్త్రీ 86 సంవత్సరాల వయసు కలిగి ఉండి కూడా నిత్యము దేవుని సన్నిధిలో ఉపవాసాలు చేస్తూ పరిచర్య చేస్తూ ఉందని రాయబడింది. అంటే దేవుని మందిరంలో పనిచేస్తే కలిగే ఉపయోగం, విలువేంటో ఆవిడికి తెలుసండి. ఈరోజు దేవుని మందిరంలో పనిచేయడానికి సిగ్గుపడేవాళ్ళు లేకపోలేదు. యవన బిడ్డలు ఉన్నారు, కొంచెం మందిరం ఓడవండి అమ్మా, చేపలు వేయండి అమ్మా, ఏదైనా పరిచయం చేయండి అమ్మా అంటే చాలా ఫీల్ అవుతున్నారు. అయ్యో మేమేంది, మా యొక్క చదువులేంది, మేమేంటి, మా ఇంట్లోనే పని చేయం, మేము మందిరానికి వచ్చి ఓడవాలా, ఎంత షేమ్గా ఉంటుంది అని చెప్పి ఫీల్ అయ్యేవారు లేకపోలేదు. పిల్లారా, యవనస్తులు, మీరు దేవుని పరిచర్యలో పాల్గొనితే మీకు మంచి భవిష్యత్తును దేవుడిస్తాడు. మీ జీవితానికి ఆశీర్వాదకరమైన దినాలను దేవుడు సిద్ధం చేస్తాడు. దేవుని పరిచర్య చేసి నష్టపోయిన వారు భూమి మీద ఎవ్వరూ లేరండి. దేవుని కొరకు త్యాగపూరితంగా తన ధనాన్ని పరిచర్య కొరకు ఇచ్చి ఇబ్బందులు పడ్డవారు ఎవ్వరు లేరండి. వారిని దేవుడు ఏదో ఒక రకంగా బ్లెస్ చేస్తూనే ఉన్నాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, పోషిస్తూనే ఉన్నాడు, సంరక్షిస్తూనే ఉన్నాడు. కనుక దేవుని మందిరంలో పరిచర్య చేయుట ద్వారా మనం దేవునితో కలిసి నడుస్తున్నాము అంటానికి ఒక ముంగుర్తు అనే విషయాన్ని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. చివరిగా మనం చూసినట్లయితే దేవునితో నడిచే వారిలో ఉండే లక్షణం, నీకు ఇవ్వబడిన వరాలే కానీ, తలాంతులే కానీ ఆత్మల సంపాదన కొరకు వినియోగించాలి. నీ జ్ఞానాన్ని ప్రదర్శించడానికి కాదు, నీకున్నటువంటి వాటిని ప్రదర్శించి నువ్వు గొప్ప పేరు పొందడానికి కాదు. నీకే తలాంతున్న పాట పాడగలవా, వాక్యం చెప్పగలవా, ప్రార్థన చేయగలవా, పరిచర్య చేయగలవా, 10 మంది నడిపించగలవా, అది ఏ తలాంతైనా కావచ్చు. అది ఆత్మను సంపాదించడానికే తప్ప స్వలాభం కొరకు కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కొంతమంది వారు కలిగిన తలాంతులను బట్టి వెర్రవీగేవారు లేకపోలేదు, అతిశయించేవారు లేకపోలేదు. పౌలంత మహాభక్తుడే, నేను ప్రభువునందు తప్ప, దేవుని క్రీస్తునందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక, నేను క్రీస్తును కలిగి ఉన్న విధానంలోనే సంతోషపడుతున్నాను అంటాడు. కానీ ఈ రోజుల్లో మనిషికి కొద్దిగా టాలెంట్ ఏదైనా ఉంది అంటే దాన్ని బట్టి అతిశయించేవాడు, అధికారం చేసేవాడు లేకపోలేదు. కానీ పిల్లారా, అది ఇక్కడ గొప్పేమో అని దేవుని వద్ద ఖచ్చితంగా అది శిక్షకు కారణమవుతుంది. నీకు ఇవ్వబడిన తలాంతు ఏదైనా కావచ్చు, టాలెంట్ ఏదైనా కావచ్చు, అది దేవుని మహిమార్థమైన వాడితే, దాని ద్వారా దేవుడు మహిమపరచబడగలిగితే అది నీకు దీవెన, అది నీకు దీవెన.
దేవుని కొరకు వినియోగిస్తే, దేవుని కొరకు నీ జ్ఞానాన్ని వాడితే నీవు ఖచ్చితంగా దేవుని రాజ్యం, దేవునితో ఉంటావనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, నీవే విధంగా దేవునితో నడుస్తున్నావు? దేవునితో నడిచే నీలో ఈ 7 లక్షణాలు కలిగి ఉన్నావా? ఈ 7 అనుభవాలను కలిగి ఉన్నావా? ప్రతిరోజు దేవునితో సహవాసం చేయగలుగుతున్నావా? నీ సమస్తం దేవునికి సమర్పించగలిగావా? యేసుతో సంబంధం కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మకు లోబడి ఉన్నావా? ప్రతిదినం బైబిల్ చదువుతున్నావా? దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టకుండా ఉండగలుగుతున్నావా? దేవుని పనిలో సహకరిస్తున్నావా? నీ తలాంతులు, నీకు ఇవ్వబడిన వరాలు ఆత్మల సంపాదన కొరకు వాడగలుగుతున్నావా? ఎలాగూ నీవు దేవునితో సంబంధం కలిగి ఉన్నావు. నువ్వు దేవునితో నడుస్తున్న అంత నిదర్శనం ఈ 7 లక్షణాలు, ఈ 7 సుగుణాలు, గుణగణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారే ప్రభువుతో నడుస్తున్నట్లు, వారే దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటూ ప్రభువును బట్టి ఆనందిస్తూ అతిశయిస్తున్నట్టు, అలాంటి వారికి మనం ఉండాలని ఈ ఉదయకాలం ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఈ మనుషుడు మాత్రం దేవుని నుండి ఏదో పొందుకుందామనే వచ్చాడు. ప్రభువు చెప్పాడు, నన్ను వెంబడించడానికి ఇష్టం లేదు కాబట్టి ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. నువ్వెన్నిసార్లు దేవుని సన్నిధిలో అలిగావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎన్నిసార్లు దేవుని వాక్యం వింటూ కూడా సరి చేసుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ ఉదయకాలమైన విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా, నీతో నడిచే విషయంలో ఈ 7 అనుభవాలు నేను కలిగి ఉండి నీ మహిమ నీ సాక్షి ఉండునట్లు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేయగలవా? అలా ప్రార్థన చేయడం ఇష్టపడితే ఈ ఉదయకాలం ప్రభువునికి మంచి సమయాన్ని ఇచ్చాడు. నాతో కలిసి ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించండి. దేవుని సహాయాన్ని పొందుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయం ప్రభువా, అయా దేవునితో నడవాలంటే ఎటువంటి అనుభవాలు మేము కలిగి ఉండాలి? మేము దేవునితో నడుస్తున్నాము అనడానికి మాలో ఉన్నటువంటి ముంగుర్తులు ఏంటో 7 విషయాలు మాకు జ్ఞాపకం చేసేందుకు స్తోత్రాలు. వెతబడిన ప్రతి మాట బిడలో హృదయాల్లో నీరు కట్టండి. వాక్యానుసారంగా ఎదిగి ఫలించి అభివృద్ధి చెందినట్లు మీతో సన్నిహిత సంబంధం కలిగి మీ మనస్సు విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కృప చూపించి బలపరచి మహిమ పొందండి. ఎందరైతే వాక్యం ద్వారా బలపరచబడి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారికి ప్రత్యేకమైన మీ దీవెనలను అనుగ్రహించి మీ పరిశుద్ధమైన పరిచర్యలు యోగ్యమైన సాక్షులుగా వాడుకొనుటకు మీ కృపను వెల్లడిపరిచి మీరే మహిమ పొందమని, ఈ దినమంతయు మీ పరిశుద్ధమైన కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమమునిచ్చి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మా మనవులకు సమాధానం పొందుకున్నామని నమ్ముచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, సమాధానం, వాక్యము విని వాక్య ప్రకారం జీవితాన్ని కట్టుకుంటూ విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంటున్న వారికి సకలలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.